అండి, వెల్కమ్ టు మన వంటలు. ఈరోజు మనం ఇంట్లోనే ఎంతో టేస్టీగా చికెన్ 65ని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా చికెన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అందులో 1 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, ఒక స్పూన్ వేయించి పెట్టుకున్న ధనియాల పౌడర్, ఒక స్పూన్ జీలకర్ర పౌడర్, ఒక స్పూన్ కార్న్ఫ్లోర్, 1 స్పూన్ సరిపోతుందండి. ఎక్కువగా వేసుకుంటే చికెన్ పీసులన్నీ గట్టిగా అయిపోతాయి, సాఫ్ట్నెస్ ఉండదండి. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక ఎగ్గును కూడా వేసుకుందాం. వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి. ఇవి వేసుకున్న మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. వీటన్నింటినీ 1 నిమిషం బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అరగంట తర్వాత చికెన్ని ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ హీట్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయిపోయిందండి. ఒకసారి చికెన్ అంతా బాగా కలిపి ఒక్కొక్క చికెన్ పీస్ని తీసి ఆయిల్లో వేసుకుందాం. చికెన్ని ఫ్రై చేసుకోవడానికి స్టవ్ని మొత్తం సిమ్లోనే పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే చికెన్ పీసులన్నీ పైనే ఫ్రై అయిపోతాయి, లోపల చికెన్ ఉడకదు. ఒక్కొక్క పీస్ని తీసుకొని ఇందులో వేసుకోవాలి. చికెన్ పీసులన్నీ ఫ్రై కావడానికి 5 నుంచి 10 నిమిషాల టైం పడుతుంది. చికెన్ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ మొత్తం సిమ్లోనే పెట్టుకోండి. చూడండి, చికెన్ పీసులన్నీ బాగా ఫ్రై అయిపోయాయి. వీటన్నింటినీ ప్లేట్లోకి తీసుకుందాం. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చికెన్ పీసులన్నీ చాలా బాగా ఫ్రై అయిపోయాయి. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్లో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ముక్కలుగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయ ముక్కని ఇందులో వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు వేసుకోవడం వల్ల చికెన్కి మంచి ఫ్లేవర్ వస్తుంది. పచ్చిమిర్చిని కూడా ఇందులో వేసుకోండి. వీటిని ఒకసారి బాగా కలుపుకొని కొంచెం కలర్ మారే వరకు ఫ్రై చేసుకోండి. కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. ఇందులో 1 స్పూన్ కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకో స్పూన్ కూడా వేసుకోవచ్చు. మనం ఆల్రెడీ చికెన్లో వేసాం కాబట్టి నేను 1 స్పూన్ వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ టమాటో సాస్ వేసుకుందాం.
ఒక స్పూన్ సరిపోతుందంటే, లేదంటే చికెన్కి స్వీట్నెస్ వస్తుంది, స్పైసీగా ఉండదు. స్పైసీగా ఇష్టపడేవారు ఒక స్పూన్ సరిపోతుంది. ఒక స్పూన్ సోయా సాస్. అంతేనండి, నేను ఇంకా దీంట్లో ఏమీ వేయను. వీటిని ఒకసారి బాగా కలుపుకొని ఈ చికెన్ ముక్కల్ని, ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కల్ని దీంట్లో వేసుకుందాం. ఒకసారి చికెన్ అంతా బాగా కలుపుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. అంతేనండి, ఎంతో ఎమ్మీగా ఉండే చికెన్ 65 మనం ఇంట్లోనే ఇంత ఈజీగా తయారు చేసుకోవచ్చు. పైన కొంచెం కొత్తిమీర చల్లుకొని నిమ్మకాయ, ఉల్లిపాయతో సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.